అందరికీ నమస్కారం. నా పేరు కిషోర్, మీ ప్రయాణికుడు. అండ్ ఈ వీడియోలో నేను 108 విగ్రహాలను 24 గంటల్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను హైదరాబాద్లో. సో మిస్ అవ్వకుండా అన్ని విగ్రహాలను చూసేయండి. లెట్స్ గో. సో సెకండ్ వినాయకుడు జుమరాత్ బజార్లో, అగ్రెసివ్ లుక్. థర్డ్ వినాయకుడు కూడా జుమరాత్ బజార్లోనే, వేణు మాధవుడు. సుమారు 25 ఫీట్స్ ఉంటారు. డీటెయిల్స్ చూడండి. గోమాత కూడా ఉంది కింద, లోటస్, బ్యూటిఫుల్. ఫోర్త్ గణేష్ కూడా జుమరాత్ బజార్లోనే. సో ఇది ఫిఫ్త్ గణేష్ 108లో, కోశమాల దగ్గర. ఆరోది మహారాజా గణేష్, బ్యూటిఫుల్ పోజ్. అండ్ దిస్ ఇస్ 7th వన్. ఐస్ చూడండి క్లోజ్గా. లుక్ అట్ ద ఐస్. 8వ వినాయకుడు శివుడు అవతారంలో నందిపై. 9th గణేష్ వాసుకి నాగు పైన కృష్ణుడి వేషంలో వినాయకుడు. ఓ 10th గణేష్ నరసింహస్వామి. 11th గణేష్. పన్నెండవ వినాయకుడి విగ్రహం విఠలేశ్వరుడు, రుక్మిణిది అమ్మవారు. 13వ వినాయకుడు చిన్నగా పెట్టారు, అన్ని పెద్ద పెద్ద మండపాల్లో, కానీ క్యూట్గా ఉన్నాడు. 14వ వినాయకుడు, మీరు గెస్ చేయండి ఎవరో. బొట్టును బట్టి, బొట్టు ఆ వీణను బట్టి ప్రపంచంలో బెస్ట్ వీణ ఆర్టిస్ట్ ఆఫ్టర్ సరస్వతి ఈజ్ రావణ. అండ్ రావణుడి భుజం పైన వినాయకుడు. నైస్ థింగ్ కదా. శివభక్తుడు కాబట్టి శివుడి కుమారుడిని తన భుజం పైన ఎక్కించుకున్నాడు అంటే నేను ఇంటర్ప్రిట్ చేసింది ఇది. మీకు 15వ వినాయకుడిని చూపిస్తాను, కానీ అంతకన్నా ముందు ఈ గుళ్ళని చూడండి. అమ్మవారి ఆలయాలు కోశమాయి లోపల, కోశమాల నుంచి బేగంబజార్ రూట్లో ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. బుగ్గలమ్మ, డొక్కాలమ్మ, సూదులమ్మ, నల్లపోచమ్మ అండ్ మహంకాలమ్మ. అండ్ 15వ వినాయకుడు. పదహారవ విగ్రహము జలకన్యను హతమారుస్తున్న వినాయకుడు. బట్ ఈ స్టోరీ థీమ్ ఏంటో ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. 108లో 17th 17వ వినాయకుడు చాలా స్పెషల్ ఉంది. మీకు ఓన్లీ మత్స్య అవతారం కనిపిస్తుంది, చూపిస్తాను క్లోజ్గా. చతుర్భుజుడు, చాతుర్వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, మత్స్యావతారం. సో మనకు ఇన్ని అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి, పురాణ గ్రంథాలు. అండ్ మన హిందువుల్లో చాలామంది ఆ బుక్కులు ఒక్కసారి కూడా జీవితంలో చూసుంటారు, ఆ పేర్లు కూడా వినుంటారు. సో ఐ థింక్ దిస్ ఇస్ ద నైస్ ఐడియా టు ప్రమోట్ అవర్ వేదాస్. సో 18వ వినాయకుడు 18th వన్. రియలిస్టిక్ సౌండ్ వినండి. వినాయకుడి సౌండ్, చెవులు, చాట చెవులు. ఇది కొంచెం క్లోజ్గా చూపిస్తాను. ఐ విల్ షో యూ ఫ్రమ్ క్లోజ్. అది చూడండి డీటెయిలింగ్స్. అండ్ పైన వినాయకుడిని చూడండి. నైస్ కదా. ఓన్లీ ఇన్ బేగం బజార్, దీపా హాస్పిటల్ దగ్గర. సో ఈ వినాయకుడిని మనం మేకింగ్ టైంలో చూసాం ధూల్పేటలో.
బెంగాలీ ఆర్టిస్ట్ తయారు చేస్తుండగా పలాస్ నవరంగ్. స్టేట్లో 20వ వినాయకుడు అలంకరణ చూడండి. ఆయన నాకు ఈ అవతారం చూడండి, ఈ పోజు మహారాజా పోజు. అందరికన్నా పెద్ద సేట్ ఎవరు, అందరికన్నా పెద్ద రాజు ఎవరు? వినాయకుడే. సో 21వ వినాయకుడు 108లో ప్రశాంతంగా. 22వ వినాయకుడి కోసం నేను కొంచెం కష్టపడాల్సి వచ్చింది, మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఒకసారి నేను కలిసి మా వినాయకుడు చూడండి చాలా బాగుంది అన్నారు. సో ఆయన చెప్పినట్టు మట్టి వినాయకుడు, క్యూటెస్ట్ మట్టి వినాయకుడు డీటెయిల్గా. అండ్ ఇది లాల్ చౌక్, జమ్మూ కాశ్మీర్ లాల్ చౌక్. ఒకప్పుడు ఈ లాల్ చౌక్ దగ్గర ఇండియా ఫ్లాగ్ పెట్టడానికి చాలామంది ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు సగర్వంగా ఎగురుతుంది, అది మీకు తెలిసిందే. సో 23వ వినాయకుడు శ్రీకృష్ణుడి అవతారం ఎంత బాగుంది, పూర్తి డ్రెస్సింగ్ అండ్ డీటెయిలింగ్ కూడా. శ్రీకృష్ణుడి వినాయకుల్లో మనకు హైలైట్ అనిపించేది పగిడి, పింఛం. సో 24th వినాయకుడు ఆర్మీ, ఆయన పైన వినాయకుడి చేతిలో బ్రహ్మోస్. సో శత్రు వినాశనం కోసం, శత్రువుని అంతం చేయడానికి సైన్యం ఎట్లా కష్టపడుతుందో దేవుడు కూడా మనకి ఏదో రకంగా అండగా ఉంటాడని చెప్పే థీమ్. అండ్ 25వ వినాయకుడు పూజ జరుగుతుంది, డిస్టర్బ్ చేయొద్దు. 25వ వినాయకుడిని చూడండి డైరెక్ట్గా, ఓన్ డిస్టర్బ్ దేమ్. పూరి జగన్నాథుడు, బలభద్రాదేవి, సుభద్రాదేవి, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసు కదా మీకు. ఇంకా పూరి జగన్నాథుడు ఆలయం, బ్యూటిఫుల్ థీమ్. సో 26వ వినాయకుడు శివుడు తిలకం తెలుసు కదా, 3 తిలకం పైన వినాయకుడు త్రిమూర్తుల అవతారంలో తాండవం. సో 27వ వినాయకుడు బేగం బజార్ బైత్వాడిలో. చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత విశాలంగా ఉన్నాడు వినాయకుడు. సో 28వ వినాయకుడు బ్యాక్గ్రౌండ్లో మొత్తము శివుడి థీమ్ అనుకోండి ఎగ్జాక్ట్. ఎందుకంటే శివుడి దగ్గర త్రిశూలం ఉంటుంది, శివుడి తలపైన నాగుబాము ఉంటుంది. అండ్ అగ్రెసివ్ లుక్, ఒక లెవిటేషన్ అంటాం కదా, గాల్లో లేస్తున్నట్టు త్రిశూలం పైన ఒక ఇమాజినేషన్లో ఒక లెవిటేషన్ ఉంటుంది, అలా ఉన్నాడు, బ్యూటిఫుల్. సో 29వ వినాయకుడు అవుట్ ఆఫ్ 108 ఒక స్టైల్లో కూర్చున్నాడు, పోజ్, స్టైల్ అండ్ కూల్ లుక్. అండ్ ఎలాంటి టెన్షన్ లేదు, చిల్ అండ్ ప్రశాంతంగా, ఏమంటారు, ప్రశాంత చిత్తంతో కూర్చున్నాడు మా వినాయకుడు. 30వ లిస్ట్లో బేగం బజార్లోని మహారాజా గణేష్. లైటింగ్ మీకు బాగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. సో 31వ వినాయకుడు మన లిస్ట్లో ఢమరుకం పైన నిలబడ్డాడు. శివుడికి ఇష్టమైనది ఏంటి, ఇష్టమైన సంగీత వాద్యం ఢమరుకం. అండ్ శివుడికి ఇష్టమైన పుత్రుడు, నైస్ కాన్సెప్ట్ కదా. 32వ వినాయకుడు 108లో. అండ్ ఈ అవతారం చాలా స్పెషల్. మహాభారతాన్ని క్షణాల్లో ముగించగల సత్తా ఉన్న బార్బారికుడు కృష్ణుడి ముందు తన శిరస్సును ఖండించి పెడతాడు. సో కృష్ణుడి చతురత అండ్ తెలివి, స్ట్రాటజీ, వ్యూహం, దాన్ని దర్శించి అండ్ దాన్ని ఏమంటారు ప్రతిబింబించే ఒక మహా విగ్రహం ఇది. బార్బారిక్ గురించి ఒకసారి రీసెర్చ్ చేయండి. సో 33వ వినాయకుడు 108లో టోటల్గా. మారడి వాళ్ళకి బాలాజీ అంటే చాలా ఇష్టం, శ్రీ వెంకటేశ్వరుడి అవతారం. సో బాలాజీ చరిత్ర మీకు తెలుసు. తర్వాత ఇక్కడ వినాయకుడు పూర్తిగా బాలాజీ అవతారంలో ఉన్నాడు. అలంకరణ, కిరీటము, తిరుపతి థీమ్ మొత్తం. మీరు నా కళ్ళతో చూస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది. బట్ ట్రై చేస్తున్నాను మీకు ఇంకా క్లోజ్గా చూపించడానికి.
తిరుమలేశుడి అవతారంలో వినాయకుడు. 34వ వినాయకుడి విగ్రహం. రాజసం అండ్ శౌర్యాన్ని ప్రతిబింబించే వినాయకుడి విగ్రహం. వెనుక మహాబలి, హనుమాన్. గోమాతలు బేగం బజార్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలామంది గోమాతలకు ఇక్కడ ఫీడింగ్ చేస్తారు, దేవుడి స్వరూపంగా భావించి పూజిస్తారు, వాటికి ఫీడింగ్ కూడా చేస్తారు. సో మీకు ఒక విశాలమైన మహాస్వరూపాన్ని చూపిస్తాను. విఠలేశ్వరుడి అవతారంలో వినాయకుడు. మీకు తెలుసు కదా, పండర్పూర్లో విఠలేశ్వరుడు ఇలాగే ఉంటాడు ఎగ్జాక్ట్గా. అండ్ ఆయన్ని మనం టచ్ చేయొచ్చు. ప్రపంచంలో ఎక్కడా కూడా మూల విరాట్ని మనం టచ్ చేసే అవకాశం ఉండదు. ఓన్లీ పండర్పూర్లోనే అవకాశం ఉంటుంది. అండ్ పండరీశ్వరుడి అవతారం కాబట్టి నేను కూడా ఇక్కడ వినాయకుడి పాదాన్ని స్పర్శిస్తాను, చెక్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, విఠలేశ్వరుడి మొహం పైన ఆ తిలకం ఉంది కదా, లక్కీగా ప్రయాణికుడి లోగో కూడా అలాగే ఉంటుంది. చెక్ చేయండి, ప్రయాణికుడి లోగో అలాగే ఉంటుంది, ఆ తిలకంలాగే. అండ్ ఫస్ట్ టైం 1 lakh వ్యూ దాటిన స్టోరీ కూడా పండరీపూర్దే. చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. సో 36వ వినాయకుడి విగ్రహం చాలా కూల్ పోజ్లో, ఏమంటారు, తెల్లని పుష్పాలు, దాని మధ్యలో ప్రశాంతంగా ఆసీనుడు వినాయకుడు. ఆయన రామసేతు నిర్మాణ సమయంలో రాళ్ళపై రామ్ రాస్తారు కదా, అండ్ లోపల మొత్తం ఆంజనేయుడు శ్రీరాముని బంధాన్ని ప్రతిబింబించే విధంగా ఇమేజెస్ ఉన్నాయి. అండ్ మన ముందు అయోధ్య రాముడి అవతారంలో వినాయకుడు. సూపర్. 8వ విగ్రహం. వినాయకుడు చాలా ప్రశాంతంగా భక్తులకి కోరిన అభయం ఇస్తాను అన్నట్టుగా ఉన్నాడు. 39వ వినాయకుడు. థీమ్ చెప్తాను. విశ్వ సృష్టికి, మహావిష్ణువు దృష్టికి ప్రతిరూపంగా అద్భుతమైన అవతారంలో వినాయకుడు ఉన్నాడు. చూడండి, ఆయన చేతిలో సర్వ భూగోళం అండ్ ఆయన పాదాల్లో విశ్వం. సో 40వ వినాయకుడి దర్శనం. చుడి బజార్ కే సర్కార్, చుడి బజార్ బేగం బజార్ అని ఉంటుంది, అలన్ అయిపోయి. అండ్ మహారూపం అండ్ ఆక్వా అవతారం. ఎక్కడ చూస్తుంటారు మీరు? ఆక్టోపస్ పైన వినాయకుడు, కింగ్ ఆఫ్ ది ఓషన్, రియల్ అక్వామ్యాన్. అండ్ అక్వామ్యాన్కి కూడా గాడ్. అండ్ ఒకసారి మీకు థీమ్ చూపిస్తాను. చాలా కష్టపడ్డారు వీళ్ళు ఈ థీమ్ కోసము. మీకు అక్కడ వాటర్ కూడా కనిపిస్తుంది వచ్చేది. అండ్ ఇంకా మీకు ఎక్కడ కనిపిస్తాయి? లైవ్ ఫిషెస్. సో నైట్ 11:30 అవుతుంది. 40 వినాయకులు అయిపోయారు. వినాయకుల దర్శనం అయిపోయింది. అండ్ చాలా ఫాస్ట్గా ఇంకొక 10 దర్శనాలు చేసుకొని మిగతాది రేపు కంటిన్యూ చేస్తారు. 41వ వినాయకుడి విగ్రహం దర్శనం. శ్రీ బాల్ గణేష్ ఉత్సవ మండల్, బేగం బజార్, అంటే ఇక్కడ చుడి బజార్ లైన్లో ఉంటుంది. వినాయకుడిని చూడండి మీరు, వృషభం పైన ఏమంటారు, అగ్రెసివ్గా వస్తున్నట్టు, మీ ముందుకు వస్తున్నట్టు. త్రిశూలం. అండ్ ఇదంతా మీరు ఊహించవచ్చు, ఇమాజిన్ చేసుకోవచ్చు. శివుడి అవతారం. శివుడి వాహనం ఎవరు? నందీశ్వరుడు. సో నంది పైన శివుడు వస్తున్నట్టు, బ్యూటిఫుల్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, వినాయకుడు ఇలా ఈ రూపంలో మీ ముందుకు వస్తే ఎట్లా ఉంటుంది. 42వ వినాయకుడి విగ్రహం దర్శనం చేసుకుంటున్నారు మీరు ఈ వీడియోలో. మీరు వెనక ఉన్న అమ్మవారి పేరేంటో కామెంట్ చేయండి. చిన్న గలిలో భారీ వినాయకుడు. రాక్షస సంహారం చేసిన తర్వాత వాళ్ళని పాదాల కింద నలిపేస్తూ శౌర్యాన్ని ప్రదర్శిస్తున్న మహా ఉగ్రరూప అవతారంలో ఉన్న వినాయకుడు.
పైన చూడండి సర్పాలు అండ్ కపాలాలు జంజంగా. నైస్, వెరీ నైస్. ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరం కాశీ. అండ్ కాశీ సెట్టింగ్ మినియేచర్ సెట్టింగ్ ఇక్కడ వేశారు. చాలా మంది క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, అందుకే మీకు ఏం చూపించలేకపోతున్నాను. సూపర్. అరే అన్న బ్లాగర్. ఈ యాంగిల్లో చూస్తే మీరు కాశీలో ఉన్నట్టు అనిపిస్తుంది. కాశీకా మహారాజ్. నలభై 6వ వినాయకుడి విగ్రహం. చాలా క్యూటెస్ట్ సెట్టింగ్ ఇది. వినాయకుడు అత్యంత క్యూట్గా ఉన్నాడు. సో 47వ విగ్రహాన్ని దర్శించుకోండి. గరుడు మంతుడి పైన వినాయకుడు ఎంత టీవీగా రాజదర్పాన్ని రాజుకుండాల్సిన ఒక హోదాని కుందాతనాన్ని చూపిస్తూ ప్రశాంతంగా కూర్చుండు. భారతీయులు ప్రశాంతతకే చిహ్నంగా భావించే వాళ్ళు శౌర్యానికి కూడా ప్రతీకగా భావించే విధంగా ఉంది విగ్రహము. అండ్ ఆపరేషన్ సింధూర్ కూడా అలాగే సాగింది. భారీ వినాయకుడి విగ్రహం. కాకపోతే ఈ థీమ్ మీరు ఆలోచించాలి, ఏ థీమో డిఫరెంట్గా ఉంది కదా. కామెంట్ చేయండి. మీకు ఒక ఐడియా కోసం మీకు ఆ ఇమాజినేషన్ చూపిస్తాను. పోర్ట్రైట్. సో ఇది నేను ఈరోజు దర్శించుకున్న 50వ వినాయకుడి అవతారం చాలా చిన్నగా ఉంది, కానీ డెకరేషన్ తర్వాత ఇక్కడ ఇచ్చే ప్రసాదం చాలా బాగుంటుంది. కోవా ఇంకెక్కడ ఎవరు కోవా ఐస్ కోలా. నిన్న మ్యాగీ ఇచ్చిరంట, రేపు స్వీట్ కార్న్ అంట, వడాపావ్, భేల్పూరి, ఐస్ క్రీమ్ రకరకాలు అనమాట. సో మార్వాడి బంధు భూలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర ఉంటుంది. ఓకే, లెట్స్ గో. సో 108 వినాయకుల్లో నేను ఫస్ట్ 24 అవర్స్లో ఫస్ట్ హాఫ్లో నేను 50 వినాయకుడిని కంప్లీట్ చేశాను. అక్కడ ప్రసాదం కూడా తీసుకున్నాను. రేపు నేను మిగతా 58 వినాయకుడిని కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నాను. ఇది ఒక ఛాలెంజే, టైం అండ్ నా సంకల్పానికి మధ్య ఒక చిన్న ఛాలెంజ్. సో రేపు అది పూర్తి చేస్తాను అనుకుంటున్నాను. ఈరోజుకి గుడ్ నైట్, రేపు గుడ్ ఈవినింగ్. సో 108 వినాయకుల దర్శనం 24 గంటల్లో చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను కదా. నిన్న నేను 50 వినాయకులు పూర్తి చేశాను. తర్వాత సెకండ్ డే కొంచెం వర్షం ఉంది, తర్వాత చాలా వినాయకుల్ని నిమజ్జనానికి తీసుకెళ్లారు. కొంచెం ఛాలెంజింగ్గా మారింది. సో కొంచెం దేవుడి దర్శనానికి వచ్చి గుడికి వచ్చి స్టార్ట్ చేద్దామని చెప్పి బేగం బజార్లో ఒక గుడి ఉంది, అక్కడికి వచ్చాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ వినాయక 51వ వినాయక విగ్రహాన్ని మీరు దర్శించుకోండి. ఇంకా 52 నుంచి స్టార్ట్ చేద్దాం. 52వ వినాయకుడు చందన్వాడి గోషామహల్. రోజు చూపిస్తా. 53వ వినాయకుడి విగ్రహం విఠలేశ్వరుడి అవతారం. విఠలేశ్వరుడి పైన వినాయకుడు. ఈసారి చాలా చూసాం విఠల్ భగవానుడి అవతారంలో. 54వ విగ్రహం మహాశివుడి అవతారంలో, శివుడు దర్పంతో అందమైన వినాయకుడి విగ్రహం. 55వ వినాయకుడి విగ్రహం 108లో. అండ్ చాలా బ్యూటిఫుల్ థీమ్. విష్ణు భగవానుడు తన భక్తుల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు కదా, అలాగే తన వాహనం గరుత్మంతుడిని పాము అంటే దాడి చేసి కబలించాలని చూస్తే విష్ణుమూర్తి వచ్చి తన వాహనాన్ని సేవ్ చేసినట్టు
వినాయకుడి అవతారం. సో మైథలాజికల్ మన ఇతిహాసాల నుంచి పురాణాల నుంచి ఇన్స్పైర్ అయ్యి చాలా మంచి థీమ్ ఇది. సో 56వ వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకోండి. రౌద్ర రూపం మహాశివుడి అవతారం. ఆయన కేశాలు అండ్ రంకెలెత్తున్న ఆయన వాహనాన్ని చూడండి, బ్యూటిఫుల్. ఒకసారి మీకు క్లోజ్ లుక్ చూపిస్తాను. ఇంటెన్స్ లుక్ చూపిస్తాను. 57వ వినాయకుడి విగ్రహం చాలా బ్యూటిఫుల్గా ఉంది. రాధాకృష్ణుడి అవతారంలో ముద్దుగా ఉంది. వెనక చూడండి నెమలి థీమ్. మురళీమోహన్ రూపంలో వా 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 క్యా బాత్ హై. 58వ వినాయకుడి విగ్రహం కృష్ణుడి అవతారం. క్యూట్గా పగిడికి కూడా చూడండి ఎంత బాగుంది. ఫెదర్ ట్రైల్, వెనక నెమలి పింఛం, సూపర్ సూపర్. సో 59వ వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకోండి, మహాశివుడి అవతారం. అండ్ వెనుక శంఖాన్ని మోదిస్తున్న మహాశివుడు. సో 60వ వినాయకుడి విగ్రహాన్ని చూడండి. వినాయకుడితో పాటు శివాజీ మహారాజ్ హిందూ మతానికి ప్రాణం పోసాడు, పునరుజ్జీవం పోసాడు. అండ్ తర్వాత దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు హిందూ మతానికి ఒక ప్రాణం పోసిన వ్యక్తి శివాజీ మహారాజ్. అండ్ ఆయన పక్కనే వినాయకుడు చూడండి, అదే టీవీ అదే దర్పం, రాజసం ఉట్టిపడుతుంది గోషామహల్లో. ఇది 61వ వినాయకుడి విగ్రహం. మామూలుగా ఒక కాలనాగుడి పైన కృష్ణుడు ఉంటాడు కదా, వినాయకుడి తలపైన కాలనాగు, తర్వాత ఆయన పైన కృష్ణుడు. బ్యూటిఫుల్ థీమ్, డెకరేషన్ కూడా చాలా బాగుంది ఇన్ గోషామహల్. 62వ వినాయకుడి విగ్రహం రాజసం ఉట్టిపడుతుంది. మీకు ప్యూర్గా ఓన్లీ మన మొబైల్ లైటింగ్తో చూపిద్దామని చెప్పి నేను లైట్ వేయించలేదు, మొబైల్ లైటింగ్లో చూపిస్తాను మీకు, ఎందుకంటే మిగతా లైటింగ్తో డిస్టర్బ్ అయిపోతుంది షేడ్. నైస్, వెరీ నైస్. సో 63వ వినాయకుడి విగ్రహం. ఇది కూడా మహా అవతారం, త్రిశూలం ఉంది చేతుల్లో. అండ్ హీఈస్ అవుట్ ఫర్ డూయింగ్ సంథింగ్. చాలా బాగుంది, విశాలంగా ఒక 25 feet ఉంటారు. సో 64వ వినాయకుడు గోషామహల్లో పంచముఖి హనుమాన్ అవతారం. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఎలక మనకి ఎప్పుడు చిట్టెలకలా కనిపిస్తాయి కదా, మైక్రోస్కోప్లో చూసినట్టు ఎట్లుంటుంది ఎలక అట్లా ఉంది. ఇప్పుడు ఒక డైనోసార్ లాగా ఎలక కూడా రౌద్ర రూపంలో కనిపిస్తుంది. దిస్ ఇస్ ఏమంటారు, వెరీ స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రివాల్ట్. సో 65వ వినాయకుడి విగ్రహం రాధామోహనుడి అవతారంలో వినాయకుడు గోషామహల్. వెనక చూడండి బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్ బ్యాక్గ్రౌండ్, బ్యూటిఫుల్ థీమ్. అండ్ నిండుగా ఉన్నాడు వినాయకుడు. బావా హాయ్. అభయహస్తం డీటెయిలింగ్స్ చూడండి. ఇలాంటి బొట్టు మీరు ఎక్కడ చూస్తుంటారు? కిరీటం ఇంకా మట్టితో ప్లాస్టిక్ చేసేది కాదు, రియల్గా. గోషామహల్ గల్లీలో ఉన్న ఈ వినాయకుడు 68వ వినాయకుడి విగ్రహం మీకోసం. చేతిలో గ్లోబ్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. సో 69వ వినాయకుడి విగ్రహం ట్రాక్టర్ పైన రైతులాగా. ట్రాక్టర్ కదలదు బట్ చాలా బాగుంది. ఇలాంటి చిన్న చిన్న విగ్రహాల్లో కూడా మనకు అలంకరణకి ఎక్కువ అవకాశం ఉంటుంది, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. 70వ వినాయకుడి విగ్రహం పూర్తిగా మహాశివుడి తాండవ నృత్యం అండ్ త్రిశూలం పైన వినాయకుడు, నాగుబాము. చాలా పెద్ద ఉంది, సుమారు 25 feet ఉండొచ్చు. 71వ వినాయకుడి విగ్రహం పూర్తిగా జాతీయ భావాన్ని, పేట్రియటిజంని, భక్తిని, ఆధ్యాత్మిక భక్తిని ఇవన్నీ కలిపిన ఒక అద్భుతమైన విగ్రహం. డెకరేషన్ చూడండి, మొత్తం ఇండియన్ థీమ్. సో 72వ వినాయకుడి విగ్రహాన్ని
సూర్య భగవానుడు థీమ్, సూర్యుడి రథాలు పైన సూర్య భగవానుడు వినాయకుడి ప్రశాంతమైన రూపం. 73వ వినాయకుడి విగ్రహం. నాకు తెలిసి కింద తెల్ల ఏనుగులు అంటే ఐరావతాలు, పైన వజ్రాయుధం. ఇవన్నీ చూస్తే ఇంద్రుడి థీమ్ కనిపిస్తుంది నాకు. గోషామహల్ కా మహారాజ్ అంటారు దీన్ని. మ్యాసివ్గా ఉంది. సో 74వ వినాయకుడి విగ్రహం. పైన మహాశివుడు, కింద వినాయకుడు. 75వ వినాయకుడి విగ్రహం. ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, ఆయన కది చూడండి, అట్రాక్టివ్. సో 76వ వినాయకుడు, హింద్ నగర్ కా మహారాజ్. గోషామహల్లో సింపుల్గా అండ్ ఒక ప్లేఫుల్, సరదాగా హ్యాపీగా ఉన్న మోడ్లో ఉన్న వినాయకుడు. ఆయన చేతిలో త్రిశూలము, కమలము అండ్ భంగిమ. సో జాయ్ఫుల్. లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఇలాగే ఉండాలి. ఒక చేతిలో త్రిశూలం లాంటి ఆయుధాలు, మరో చేతిలో దరహాసం. సింపుల్. 77వ వినాయకుడి విగ్రహం. ఢమరుకధారి, రౌద్ర రూపం, మహాశివుడి అవతారం. స్కిన్ కలర్ అండ్ ఎవ్రీథింగ్ కూడా సేమ్ ఉంది. బ్యూటిఫుల్, సింపుల్ ఎట్ బ్యూటిఫుల్. సో 78వ వినాయకుడి విగ్రహం. గరుడ మంత్రుడి పైన వినాయకుడు. 79వ వినాయకుడి విగ్రహం. పూజ జరుగుతుంది. లెట్స్ నాట్ డిస్కస్. 80వ వినాయకుడి విగ్రహం. సిద్ధంగా బజార్ చౌరస్తాలో సత్యనారాయణ స్వీట్ హౌస్. లైటింగ్ చాలా బాగుంది. 81వ వినాయకుడి విగ్రహం. ఆపరేషన్ సింధూర్ థీమ్ మొత్తం. పహల్గామ్ అటాక్. महाराज की जय. आरती होने जा रही है. పండరీనాథుడు. తర్వాత వినాయకుడు లైటింగ్ చూడండి. వినాయకుడు మహారాజ్ గణేష్. సో 84వ వినాయకుడి విగ్రహం. నేను మెయిన్గా చూపించేది ప్రతిసారి కళ్ళు, వినాయకుడి కళ్ళే. ఐస్ ఆర్ సో ఎక్స్ప్రెసివ్. అండ్ హ్యాండ్స్ చూడండి. వినాయకుడి విగ్రహం. పూజ జరుగుతుంది. లెట్స్ నాట్ డిస్టర్బ్. ఎంటారో వినాయకుడి విగ్రహం చాలా స్పెషల్. మందార పువ్వు నుంచి మకరందాన్ని తీసుకొచ్చిన ఒక బటర్ఫ్లై లాగా ఒక దేవకన్య, తర్వాత వినాయకుడు. కలర్, టెక్స్చర్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. పీటర్స్ బ్యూటిఫుల్. 77వ వినాయక విగ్రహం. కాకపోతే ఇక్కడ సెట్టింగ్ చూడండి, అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంటుంది కదా, ఆ గోపురం కట్టినట్టే ఉంటుంది. ఎనభై 88వ వినాయకుడి విగ్రహం. గౌలిగూడలో. బ్యూటిఫుల్ అండ్ టాల్. సో 89వ వినాయకుడు ఒక విశేషమైన రూపం చూడండి. ఇది కాలనాగుడు, కృష్ణుడిలాగా వినాయకుడు. గౌలిగూడ. 90వ వినాయకుడి విగ్రహం. గౌలిగూడ. 91వ వినాయకుడి విగ్రహం.
92వ వినాయకుడి విగ్రహం మహారాజా అవతారం. ప్రశాంతంగా ఉండు అండ్ సింపుల్ థీమ్ అండ్ బ్యూటిఫుల్. జై బోలో గణేష్ మహారాజకి. 93వ వినాయకుడు గౌలిగూడ దగ్గర. సార్ ఇక్కడ మన మొజాంజ మార్కెట్ బ్యాక్ సైడ్ బచ్చా గ్యాంగ్. జై బోలో గణేష్ మహారాజకి. 94వ వినాయకుడి విగ్రహం ఎంజిఎం మార్కెట్ బ్యాక్ సైడ్లో. గ్రాండ్ డెకరేషన్ అండ్ డీటెయిలింగ్ మహారాజా అవతార్. ఎంజిఎం మార్కెట్లో వకీల్వాడి అక్కడ నా 95వ వినాయకుడు విగ్రహం. 96వ వినాయకుడు క్లోజ్ షాట్ చూద్దాం. తొంభై 97వ వినాయకుడి విగ్రహం క్లాసిక్. చాలండి విగ్రహాన్ని చూసి. 98వ వినాయకుడి విగ్రహం ఇది వచ్చేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఇక్కడ పక్కనే, మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. బ్యూటిఫుల్ కదా డిజైన్. సో 99వ వినాయకుడి విగ్రహం గౌలిగూడలో. బ్యూటిఫుల్ సెంచరీ. ఇది 100వ వినాయకుడి విగ్రహం. సో గౌలిగూడ నుంచి ఎంజీబీఎస్ వెళ్ళే రూట్లో ఈ వినాయకుడు ఉన్నాడు. ఈ వినాయకుడితో నా 100 స్టాచ్యూస్ కంప్లీటెడ్. ఇంకా 8 విగ్రహాలు మాత్రం కవర్ చేయాలి. అవి నేను సికింద్రాబాద్లో కవర్ చేస్తాను అండ్ ఆన్ ది వేలో కూడా కవర్ చేస్తాను. థ్యాంక్ యూ. సో 101వ వినాయకుడి విగ్రహం. యాక్చువల్లీ వినాయకుడు ఇలాగే ఉంటాడు. ఎందుకంటే ఏనుగు తలని ఆయనకి అతికించారు కదా. సో అసలైన రూపం ఇలాగ ఉంటుంది. మనం మన అందంగా చూడడానికి, తర్వాత మనం ఇష్టంగా రకరకాలుగా అలంకరించుకుంటాం, కానీ ఇలా ఉంటాడు వినాయకుడు. 102వ వినాయకుడు కాచిగూడ. మహాగణాధిపతి నమః. 103వ వినాయకుడి విగ్రహం రామ్నగర్. సో 104వ వినాయకుడి విగ్రహం రామ్నగర్. గదాధారి. 105వ వినాయకుడి విగ్రహం రామ్నగర్. అండ్ ఇలాంటి వినాయకుడి విగ్రహమే మనకి బాలాపూర్లో కనిపిస్తుంది. మల్లెపల్లి రాజా మల్లెపల్లిలో కూడా. అండ్ ఇది చేసింది మన ధూల్పేటలో హనుమాన్ స్టాచ్యూ దగ్గర. అది కనెక్ట్ అవి కూడా చేశారు మీరు. 106వ వినాయకుడి విగ్రహం అలంకరణ హైలైట్. ఇప్పటిదాకా. సో 107వ వినాయకుడు అర్ధనారీశ్వర అవతారం రామ్నగర్. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే బూందీతో చేసిన శివలింగం. ఎక్కడా చూడలేదు. దిస్ ఈజ్ యూనిక్. హైదరాబాద్లో ఎక్కడ చూడలేదు. ఒకసారి చూపిస్తాను మీకు. జగన్నాథుడి అవతారంలో వినాయకుడు. మనం విఠలేశ్వరుడి భగవానుడి చూసాము, తర్వాత నరసింహస్వామి చూసాము, కానీ ఇది పూర్తిగా డిఫరెంట్. కళ్ళ నుంచి బాడీ కలర్ వరకు పూర్తిగా డిఫరెంట్ ఐడియా. కృష్ణుడు అండ్ జగన్నాథ స్వామి అవతారం. ఐ థింక్ ఒడిశా వాళ్ళకు కూడా ఈ ఐడియా రాలేకపోయింది. సో ఈ ఐడియాకు వీళ్ళని మెచ్చుకుందాము. అండ్ ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేశాను. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇలాగే నెక్స్ట్ మంచి మంచి ఛాలెంజెస్ అండ్ డిఫరెంట్ వీడియోస్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.